సీఎం చంద్రబాబు, సీఎం రేవంత్ రెడ్డి ఇద్దరు తోడు దొంగలని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. రాయలసీమ ప్రాంతానికి ద్రోహం చేస్తున్నారని మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై చంద్రబాబు సమాధానం చెప్పాలని అంబటి రాంబాబు డిమాండ్ చేశారు. రాయలసీమ ప్రజల హక్కుల కోసం ఏం చేయాలో అన్నీ చేస్తామని రాంబాబు చెప్పారు. రేవంత్ రెడ్డి గారు చేసిన ఉపన్యాస సారాంశం అంతా చూస్తే ఎవరికైనా అర్థమవుతుంది. నేను చంద్రబాబు నాయుడు గారితో పర్సనల్గా మాట్లాడాను క్లోజ్ రూమ్ లో. అందువల్ల ఆ ఎత్తిపోతల పథకాన్ని క్లోజ్ చేసుకున్నారు అనేటువంటి మాట శాసనసభ సాక్షిగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. దీన్ని బట్టి అర్థమవుతున్నది ఏమిటంటే రాయలసీమకు చెందవలసినటువంటి నీరుని మనకు రావాల్సిన వాటా ప్రకారమే ఇద్దరు కలిసి రాయలసీమకు అన్యాయం చేసినటువంటి కార్యక్రమానికి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు, రేవంత్ రెడ్డి గారు కుట్ర చేశారనేది చాలా స్పష్టంగా అర్థమవుతున్నటువంటి అంశం. దీనికి తక్షణమే చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పాలి. నేను సూటిగా అడుగుతున్నాను, చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి గారి వల్ల మేనేజ్ అయ్యి ఆ రకంగా క్లోజ్ చేసినటువంటి పరిస్థితి వస్తే ఇంకా రాష్ట్రం ఏం కావాలని అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారు, రేవంత్ రెడ్డి గారు మిత్రులే, పాత మిత్రులే, ఆయన శిష్యుడే. అయినా డబ్బుల దగ్గర వీళ్ళిద్దరికి ఉన్న సంబంధాలు ఏంటో మనకు తెలుసు. నోటుకు ఓటు కేసులో ఎలా ఇరుక్కున్నారో, ఏం చేశారో. అలాంటి పరిస్థితిలో ఉన్నటువంటి వీళ్ళు రాష్ట్ర ప్రయోజనాన్ని సర్వనాశనం చేసేటటువంటి కార్యక్రమానికి వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు దోహదం చేసే పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. రాయలసీమ ప్రాంతమే కాదు, నిజంగా కృష్ణా జలాల్లో మనకు రావాల్సిన వాటా కోసం మనం నిరంతరం ప్రయత్నం చేస్తుంటాం. తెలంగాణ వాళ్ళు వాళ్ళ పద్ధతి వాళ్ళు చేసుకుంటుంటారు. కానీ ధర్మం ప్రకారం నడవలసినటువంటి విషయాన్ని కూడా లాలూచి కుస్తీలు చేసి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రయోజనాలని, రాయలసీమ ప్రయోజనాలని తాకట్టు పెట్టే పరిస్థితికి దిగజారిపోవడం అనేదాన్ని తీవ్రంగా ఖండించవలసిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు దీనికి తక్షణమే సమాధానం చెప్పాలి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటే రాయలసీమకు అన్యాయం జరగడంతో పాటు కృష్ణా జిల్లాల పంపిణీ